Dear students, welcome to యూనివర్సల్ హిందూ పవర్. ఈరోజు అందించే పేపర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టెట్ మరియు డిఎస్సికి కంటెంట్ మరియు మెథడాలజీ అందించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు అని అడిగారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు సెప్టెంబర్ 16. మరి జూన్ 5 ఏంటి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. జూన్ 5ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటారు. మరి మార్చి 21ని వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా చెప్పుకుంటాము. అలాగే వరల్డ్ పోయిట్రీ డే కూడా అవుతుంది. నెక్స్ట్ మార్చి 22 అయితే వాటర్ డే. అది ఇది వరకు బిట్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్ డిఎస్సిలోని. ఓకే, ఏప్రిల్ 22 అయితే వరల్డ్ ఎర్త్ డేగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ అన్నీ కూడా మంచి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఓజోన్ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం అన్నాడు. గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం 2006. నెక్స్ట్ ఆప్షన్ ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం మరియు భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించటే అని అడిగాడు. కింద ఆప్షన్స్ ఏంటంటే చూడండి, అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వనరుల పరిరక్షణ, పునరుత్పాదక వనరులు, సుస్థిర అభివృద్ధి, వనరుల అభివృద్ధి. ఇందులో ఆప్షన్ మీరు గెస్ట్ చేశారా? 10% మాత్రం మీరు కట్టబెట్టగలరు. మిగతా 90% ఇందులో మిస్టేక్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వనరుల పరిరక్షణ ఆప్షన్గానే ఉంది కనిపిస్తుంది, పునరుత్పాదక ఇంధనం కూడా ఆప్షన్లో కనిపిస్తుంది, వనరుల అభివృద్ధి కూడా ఆప్షన్లో కనిపిస్తుంది. కొంచెం బ్రీఫ్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఈ సుస్థిర అభివృద్ధి అనేది మీకు ఐడియా రాదు. కారణం ఏంటంటే ఈ మూడు కూడా సుస్థిర అభివృద్ధిలో భాగమే కదా. కాబట్టి రైట్ ఆప్షన్ ఏది అంటే ఇది. అంటే మనం వనరులను పరిరక్షించాలి, తర్వాత తరాలకు కావాలంటే మనం పొదుపుగా వాడుకోవాలి, వనరులను పరిరక్షించాలి, మళ్ళీ పునరుత్పాదన చేయాలి, మరి ఆ వనరులను అభివృద్ధి చేయాలి, ఉన్న వనరులను అభివృద్ధి చేసుకుంటూ పునరుత్పాదన చేయాలి. అంటే మూడు రైటే. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సుస్థిర అభివృద్ధి అనేది ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో మనం ఎక్కువగా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇది, కాబట్టి రైట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ్గా పిలువబడే నది అన్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ, ఇక్కడ బ్రహ్మపుత్ర నది. రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ క్రింది వాని నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి అన్నాడు. ఇనుపేతర ఖనిజం అంటే ఇక్కడ ఇనుపు సంబంధించిన ఖనిజాలు మాంగనీసు, క్రోమైటు, ఇనుప ధాతువు అన్నీ కూడా ఇనుప ఖనిజాల దృష్ట్యా. ఇనుపేతరం అంటే సీసం అనమాట, లెడ్. నెక్స్ట్ ఆప్షన్ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం అన్నాడు. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం అంటే ఇది రైట్ ఆప్షన్ ఏదంటే మనకి 1 గంట, కానీ 2 గంటలు పెట్టే అవకాశం కొంతమంది ఉంది. ఎందుకంటే ఆ చివరి నుంచి చివరి కదా, మనకు మధ్యలో కాలమానం 80 to 82 డిగ్రీలు ప్రామాణిక రేఖాంశం ఉంది కదా, అలబద్ధం గుండా పోతుంది. దాని నుంచి అటు గంట ఇటు గంట పడుతుందేమో అని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఈ టెక్స్ట్ బుక్స్ మాత్రం చదివినట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు. 1 గంట ఒక కాలమండలం, ఇది మీరు టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ ఆప్షన్ ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫానులను వాయుగుండాలు ఏ సముద్రం నుండి వస్తాయన్నాడు. ఉత్తర భారతదేశంలోని వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలను
ఏ సముద్రం గుండా వీస్తాయి అన్నాడు, అంటే వస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఉత్తర భారతదేశంలోకి వచ్చాయని కూడా మధ్యధరా సముద్రం నుంచి మనకు వస్తాయి. ఇదివరకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మన సముద్రాన్ని కనిపెట్టలేనాడు, ఉత్తర భాగం నుంచే వచ్చేవాళ్ళు అరబ్బులు. అదిని అరబ్బు దండయాత్ర అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు అరబ్బులు 1000 కాలంలో అరబ్బుల దండయాత్రలను కూడా భూమార్గం ద్వారా వచ్చేవి. అయితే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని రెండో మహమ్మద్ ఆక్యుపై చేయడంతో ఇంకా క్రైస్తవులు అటు నుంచి రాలేదు. అంటే క్రైస్తవులు అంటే బ్రిటిష్ వాళ్ళు అటు నుంచి రావటం లేదు. ఫస్ట్ ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు. ఆ మార్గాన్ని ఎప్పుడైతే ముస్లిమ్స్ క్లోజ్ చేశారో తర్వాత కాన్స్టాంటినోపుల్ని వెంటనే సముద్ర మార్గం క్లోజ్ చేయడంతో మన ఎవరు రెండో మహమ్మద్ క్లోజ్ చేశాడు అనమాట. తద్వారా సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి అంత అభివృద్ధి లేదు, యూరోపియన్స్కి అభివృద్ధి అనేది లేదు. అప్పటికి మన భారతదేశం రాలేనప్పుడు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదు. వాళ్ళు ఒక చేపలని అంటే మాంసాలని, పచ్చి మాంసాలని సుగంధ ద్రవ్యాలతో మంచులో కప్పుకొని తినేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి అవసరం వచ్చింది మన భారతదేశం వచ్చాకనే సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. అవన్నీ కూడా మనం కొంచెం మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్లో, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్లో అయితే బాగానే చేర్చడం జరిగింది. కొంచెం వివరంగా నేర్చుకోండి. ఒకవేళ ఏదైనా సరే లెసన్ వైజ్ నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది ఆప్షన్ ఏంటంటే మధ్యధరా సముద్రం. నెక్స్ట్, పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. అంటే మనం పశ్చిమ కనుమలు మరియు నీలగిరి పర్వతాలను అంటే ఇక్కడ దేని వద్ద కలుస్తాయి అంటే గుడలూరు వద్ద కలుస్తాయి. అంటే పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలు కలిసేది ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేసే గుడలూరు వద్ద కలుస్తుంది. అంటే ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఒకసారి మీరు మ్యాప్ పాయింట్ చూసినట్టయితే క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్, క్రింది వానలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందులో తప్పనిసరిగా పాటించే గుర్తు అన్నాడు. మరి మీరు చూసినట్టయితే ఓవర్ టేకింగ్ నిషేధమా, ప్రజా టెలిఫోనా, ఇరుకైన వంతెన, రైల్వే క్రాసింగా, మరి ఇందులో ఏదనేది అన్నీ ఇంపార్టెంటే. కానీ తప్పనిసరిగా పాటించేది ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓవర్ టేకింగ్ చేయకూడదు. కాబట్టి ఓవర్ టేకింగ్ నిషేధం అనేది మనం తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తు. మిగతా పాటించమా అంటే పాటిస్తాం, అన్నీ పాటించేవే, కాకపోతే తప్పనిసరి ఎప్పుడూ కూడా. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి అన్నాడు. భౌతిక చెల్లింపు అంటే ఏంటి అంటే క్రెడిట్ కార్డు వాడతామా, డెబిట్ కార్డా, డ్రాఫ్టా, మొబైల్ వాలెట్స్ అన్నాడు. మనం భౌతికంగా చెల్లించేది డ్రాఫ్టే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్, ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి అన్నాడు. మనకి ద్వితీయ కార్యకలాపాలు ఆప్షన్ ఏంటి, ద్వితీయ కార్యకలాపాలు. నెక్స్ట్ ఆప్షన్, ఇంకేమైనా సందేహంగా ఉన్న బిట్ ఉంటే ఒకసారి వాచ్ చేసుకొని జాగ్రత్తగా చూడండి, చదవండి. లేదంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వాళ్ళు కూడా చదువుకోవడానికి నేను ఇది డైరెక్ట్గా మనం పేపర్ పెట్టాము. అంటే వేరే ఎక్కడైనా టైప్ చేసి పెడితే ఏదో ఒకటే పెట్టాలి, తెలుగు మాత్రం పెట్టాలి. సో మనం ఇంగ్లీషు తెలుగు పెట్టడం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు మామూలు చదువుకుంటారండి. అదే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వాళ్ళంటే. ఓకే, విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. విస్థాపన వ్యవసాయాన్ని రోకాని బ్రెజిల్లో అంటారమ్మా. విస్థాపన వ్యవసాయాన్ని రోకాని బ్రెజిల్లో అంటారు. నెక్స్ట్ ఆప్షన్, 1947 భారతదేశంలో అక్షరాస్యత రేటు అన్నాడు. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత అన్నారు, 12%. నెక్స్ట్, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడన్నారు. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1985లో ఏర్పాటు చేశారు. 1985లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఆది మానవులు నివసించిన భింబేట్కాలోని రాతి గుహ ఏ రాష్ట్రంలో ఉందన్నారు. భింబేట్కా గుహలు ఎక్కడ ఉంటాయి, మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఇది రైట్ ఆప్షన్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఆప్షన్, భారతదేశంలోని
గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవటానికి సిఫార్సు చేయబడిన కిలో క్యాలరీలు అన్నాడు. మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతంలో అయితే 2400 తీసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు శ్రమకి ఎక్కువగా, అంటే శ్రమిస్తారు కాబట్టి వీళ్ళకి క్యాలరీస్ ఎక్కువ అవసరం. అట్లా ఉన్న వాళ్ళు అంతగా శ్రమ పడరు కాబట్టి 2100 తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. అంటే కొంచెం పేపర్ నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఇద్దరు సోదరులు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మరి చేసింది చెప్పేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. స్పీడ్గా చెప్పినప్పుడు 2.5 గంటల పేపర్ గంట పావులో చెప్పినప్పుడు వేగంగా ఉంటుంది. కొంచెం పలికేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న అంటే ఏమంటారు, మిస్టేక్స్ కాదు కానీ నత్తిలా కనిపిస్తుంది. దాన్ని అందించినప్పుడు కొంచెం నాకు మెసేజ్ పెట్టారు, ఎక్స్ప్లెయిన్ టు తెలుగు. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలుగులోనే కదా చెప్తున్నాను. మీకు నచ్చకపోతే చూడడం మానేయండి, ఎందుకంటే 10 మంది కన్నా ఉపయోగపడుతుంది. ప్రీవియస్ పేపర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, డిఎస్సి సాధించాలంటే ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఎగ్జామినర్ అసలు ఈ పేపర్లు తయారు చేసిన బోర్డు ఆ బోర్డు వాళ్ళు ఎలా తయారు చేస్తారు పేపర్లో, మీ కోచింగ్ సెంటర్లో మీ సార్లు చెప్పినట్టు, లేదంటే మీదే కోచింగ్ సెంటర్ ఉండొచ్చు. నాకు మెసేజ్ పెట్టి మీరు కోచింగ్ సెంటర్ ఉండొచ్చు. నువ్వేం క్వశ్చన్ పేపర్ తయారు చేయవు కదా, రేపు డిఎస్సి కానీ టెట్ కానీ ఎవరైతే ఈ ఎగ్జామ్ పేపర్స్ అందించారో వాళ్ళే పేపర్ తయారు చేస్తారు. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అదే విధంగానే పేపర్లు ఉంటాయి. ఈ పేపర్లన్నీ మీరు ఎప్పుడైతే రివిజన్ చేశారో ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మీకు తెలుస్తుంది. బిట్ ఏ విధంగా పెట్టాలో తెలుస్తుంది, బిట్ని ఐడెంటిఫై చేయాలో తెలుస్తుంది. సేమ్ బిట్ వస్తుందా, కోచింగ్ సెంటర్లో చెప్పిన బిట్ అలా యాక్టివ్ వస్తుందా అంటే ఓ 10-15 వస్తాయి. అవి పట్టుకొని డప్పు కొట్టుకుంటారు. నేనేమి కోచింగ్ సెంటర్ కాదు, అందుకనే నేను ప్రతిదీ కూడా క్లియర్గా పెడేస్తున్నాను పేపర్. నేను కోచింగ్ సెంటర్ అయితే ఏం చేస్తాను, తెలుగులో టైప్ చేసేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేసి నేనే చెప్పేస్తాను. ఏముంది, 2 రోజులు కూర్చుంటే ఎక్స్ప్లెయిన్ అయిపోయి. టీచర్ తెలియదా, మీరు అందరూ డీసీ ప్రిపేర్ అయ్యారు. మనం కాలేజీలో కాలేజీలోనూ లెసన్ చెప్తాం కదా ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాజెక్ట్ వర్క్లోని వైవల్ అయి ఉంటాయి కదా, కాలేజీలో చెప్తాం కదా. ఒకటి లెసన్ చదువుతాం, 10 సార్లు చదివితే అది ఎక్స్ప్లెయిన్ చేసి బ్రహ్మాండం చెప్పొచ్చు. ఈ కోచింగ్ సెంటర్లో కూడా అలాగే చెప్తున్నాను. మరి నన్ను ఎవరైతే నాకు ఆ మెసేజ్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది కోచింగ్ అనేది అవసరమే, కాదని అనలేదు. ఎవరికంటే కొంచెం డల్నెస్గా, కానీ న్యాచురల్ టీచర్కి, ఎంతమంది పిల్లల్ని తయారు చేసే టీచర్కి కోచింగ్ అవసరం కాదు. చదివి అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి. కాబట్టి మీరు వీలైనంత వరకు టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదవండి, ఏం భయపడాల్సిన పని లేదు. దీనిని నిర్వహించడమే చిప్కో ఉద్యమం లక్ష్యం అన్నాడు. అంటే చిప్కో ఉద్యమం దేనిని నివారించడానికి వచ్చిందంటే, చెట్లు నరుకున ఆపమని వస్తుందన్నమాట చిప్కో ఉద్యమం. నెక్స్ట్, భారతీయ బహుళజాతి సంస్థ కానిది అన్నాడు. మనకి ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రాన్బెక్స్ 3 కూడా బహుళజాతి సంస్థలే. ఇది రాంగ్ ఆన్సర్, 4ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షను, రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం అన్నాడు. మీకు తెలుసు, రసాయనిక ఎరువులు ఎక్కువ కూడా పంజాబే వాడుతుంది. పంజాబ్లో ఎక్కువ వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. పంజాబ్లోని కొంచెం చట్టాలు కఠినం చేయమని, ఎటువంటి మామూలుగా వ్యవసాయ వ్యర్థాలు కాల్చకుండా చూడమని ఈ మధ్యన పోలీసులు వాళ్ళకి ఆజ్ఞలు కూడా జారీ చేయడం జరిగింది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిట్ రావడానికి అవకాశం ఉందని నేను ఆ విషయం చెప్తున్నాను. నెక్స్ట్, మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు అన్నాడు. మీకు అందరూ తెలుసు, కౌటిల్యుడు. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు, సంగమ వంశంలో గొప్ప పాలకుడు 2వ దేవరాయలు. సంగమ వంశంలో గొప్ప పాలకుడు 2వ దేవరాయలు. నెక్స్ట్, కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఎలా పిలిచేవారు? కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఎలా పిలిచేవారంటే వెలి పొలం అని పిలిచేవారు. వెలి పొలం అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్,
1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగిందంటే, అంటే ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటారు. అంటే ప్లాసీ యుద్ధ వీరుడు ఎవరు అంటే రాబర్ట్ క్లైవే. రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా మధ్య జరుగుతుంది. గెలుపొందిన వాడు రాబర్ట్ క్లైవ్. అంటే ఇది రైట్ ఆప్షన్. ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 1856లో బహదూర్ షా జాఫర్ మొఘలు రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ ఎవరు అని అడిగాడు. అప్పుడు 1856లో లార్డ్ కానింగ్ బహదూర్ షా జాఫర్ని మొఘల్లో చివరివాడు అంటాడు. ఎప్పుడు 1856లో. తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. అప్పుడు మరి సిపాయిలందరూ కలిపి బహదూర్ జాఫర్ని విడదీయడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే కానింగ్. నెక్స్ట్ ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారిని ఏమంటారన్నాడు. ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారిని ఎవరంటే ప్రాచ్య పండితులు అనమాట. ప్రాచ్య పండితులు అంటే ప్రాచ్యవాదిలోనే ఇస్తాడు, లేదా ప్రాచ్య పండితులనే ఇస్తాడు. పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది. పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది అన్నారు. అతని పేరు లూయిస్ బ్లాంక్. జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడంటే, మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1864లో ఏర్పాటు చేశారు. 1864లో ఏర్పాటు చేశారు. అంటే జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ అనే అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని ఏర్పాటు చేశాడు 1864లో. నెక్స్ట్ రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కాల్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల యానిమల్ ఫామ్ను రచించారు. ఆయన ఎవరు అన్నారు. అతని పేరే జార్జ్ ఆర్వెల్. రష్యన్ విప్లవం సమయంలో అక్కడ ఉన్న ఆదర్శాలు నీరుగార్చారని చెప్పేసి, ఎలా నీరుగార్చారు అని చెప్పేసి వ్యంగ్య చిత్రాలతో ఒక నవల రాశాడు. దాన్నే యానిమల్ ఫామ్ అంటారు. అంటే యుఎస్ఎస్ఆర్లో వ్యంగ్య చిత్రాలతో ఒక నవలను లేదా వ్యంగ్య నవలను రాసిన వారు ఎవరు అని అడగవచ్చు. అది మార్చవచ్చు. లేదా యానిమల్ ఫామ్ను ఎవరు రచించారు అని అడగవచ్చు. ఇక్కడ విడివిడిగా కూడా అడుగుతారు బిట్టు. లేదా జార్జ్ ఆర్వెల్ సంబంధించి క్రింది వాటిలో సరైనదని అడగవచ్చు. ఇది టెక్స్ట్ బుక్స్లో కొంచెం మీరు హైలైట్ చేసిన పాయింట్స్ ఇది కూడా. నెక్స్ట్ సన్ యట్ సెన్ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా పిలిచారు అన్నాడు. సన్ యట్ సెన్ అనగానే మనకి చైనాకి సంబంధించిన వ్యక్తి. ఇతను 3 సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు అన్నాడు. క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు ఎవరు అంటే, ఇందులో ఫజలాలి ఉన్నాడు, కేఎం ఫణిక్కర్ ఉన్నాడు, తర్వాత రుద్రనారాయణ కుంజూరు ఉన్నాడు. అంటే ఇతను లేడు. అంటే రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఆప్షన్ పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ. ఇక్కడ పంజాబ్కి మాత్రమే పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది అంటే మనకి శిరోమణి అకాలీదళ్. నెక్స్ట్ ఆప్షన్ భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము అన్నాడు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికాలు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు రష్యా, అమెరికాలు. నెక్స్ట్ ఆప్షన్ యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది. అది ఎక్కడంటే చెర్నోబిల్లోని. నెక్స్ట్ ఆప్షన్
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరని అడిగాడు. దక్షిణాఫ్రికా అనగానే మీకు గుర్తు కావాలి నెల్సన్ మండేలా. ఇతనే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. నెక్స్ట్, బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు. బ్రహ్మ సభ అనగా బ్రహ్మ సమాజం అని కూడా అనొచ్చు దీన్ని. యాక్చువల్గా బ్రహ్మ సమాజం అని ఇవ్వాలి, ఇక్కడ బ్రహ్మ సభ అని ఇచ్చారు. ఇది మరి కొంచెం డిఫరెంట్గా బిట్టు ఇవ్వడం జరుగుతుంది. మరి బ్రహ్మ సమాజం ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ ఆప్షన్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు అంటే ఏదైతే మనం నవంబరు 26, 1949 ఆమోదించారు. అమలు జరిగింది ఈ డేటు. అమలు ఎప్పుడు అంటే జనవరి 26, 1950 ఆమోదించింది. అయితే మనకి థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ ఆప్షన్, బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయటం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు అన్నాడు. అందులో మనకి ఏవో హ్యూమ్ అనేవాడు కాదు, ఆప్షన్ ఇది దీనికి రైట్ ఆప్షన్. అంటే ఇది కానివాడు అనమాట. ఇక్కడ మామూలుగా ఈ ముగ్గురు కూడా సభ్యులే ఇందులో. ఏది లార్డ్ ఫెదిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, ముగ్గురు కూడా సభ్యులే. ఈడొకటి తప్పించుతారు. నెక్స్ట్ ఆప్షన్, ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ విధంగా పిలుస్తారు అన్నాడు. ఒక సమూహంలోని సభ్యులు, చూడండి, ఒకే సమూహంలోని సభ్యులు అంటే ఆ సమూహం అంటే అంతర్సంబంధం. అంటే ఇక్కడ అంతర్సమూహ ఆధిపత్యం అనేది రైట్ ఆప్షన్ వస్తుంది. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు, అంతర్సమూహ ఆధిపత్యం అంటారు. నెక్స్ట్, క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దానిని గుర్తించండి అన్నాడు. క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏంటి అంటే ప్రజా పనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ముని మనం అడగొచ్చు. అంటే 2005 సమాచార హక్కు చట్ట ప్రకారం మనము ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యాలయానికి ఆయన ఖర్చు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. ఇది లేదంటే ఏదైనా స్కూల్ గోడ కట్టారు, మనం వెళ్ళి దానికి ఎంత అయిందని సమాచార హక్కు చట్టం ప్రకారం తెలుసుకోవచ్చు. ఇది మరి భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే సమాచారం మనం అడగడానికి లేదు. మంత్రుల బృందం యొక్క క్యాబినెట్ పత్రాలు మనం అడగకూడదు. ఒక వ్యక్తి జీవితానికి ప్రమాదం కలిగించే సమాచారం కూడా మనం అడగకూడదు. ఇవి మినహాయించి వీళ్ళు అడగచ్చు. అవి అటు మినహాయింపు అన్నమాట. నెక్స్ట్ ఆప్షను, స్వాతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు అంటాడు. ఇది మెక్సికో విషయానికి వస్తే 6 సంవత్సరాలు. మెక్సికో విషయానికి వస్తే 6 సంవత్సరాలు, 6 years. నెక్స్ట్, అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాల్లో ఉన్న రాష్ట్రం, అత్యధికంగా లోక్సభలో ఎంపీ స్థానాలు ఎక్కువ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆప్షన్, యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి పంపిన మొదటి వ్యక్తి అంటే మనకి యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలో పంపిన మొదటి వ్యక్తి ఎవరంటే యూరీ గగారిన్. రాకేష్ శర్మ అంటే మన ఇండియా అన్నమాట. ఈ అంశం అంటే తెలిసిందే. ఓకే, రాజ్యాంగం మరియు నేర చట్టం. రాజ్యాంగం మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి అన్నాడు. ఇక్కడ అరెస్టు సమయంలో తేదీ సమయంతో కూడిన అరెస్టుకు సంబంధించిన
మెమోను సిద్ధం చేయట. దీనికి ఆప్షన్ ఇది. మరి ఏంటి అసలు ఇది? మామూలుగా చూసినట్లయితే మీరు అరెస్టు చేసిన 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఇది రూలు. అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపబడకూడదు, ఇది రూలు. మరి మహిళను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ పిలవరాదు, ఇది రూలు. ఇక్కడ ఈ మూడు రైటే. ఏది? సారీ, నేను ఈ మూడు రైటే కదా. మరి ఆప్షన్ ఏది? ఏబిడి రైటు. ఏబిడి రైట్, ఇది రైట్ ఆప్షన్. అంటే మనకి మూడు కూడా రైటే ఉన్నాయి, ఈ ఒకటే మినహాయిస్తాం. ఇది రైట్ సరిగా లేదు. ఈ మూడు మనకి అరెస్ట్ చేసి ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనే రూల్ ఉంది. అలాగే మహిళను ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కి ప్రశ్నించడానికి పిలవకూడదు. అది తర్వాత అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపకూడదు, వాళ్ళని ఎటువంటి చిత్రహింసలను కొట్టడం కానీ చేయకూడదు, చేసుకోరాదు. నెక్స్ట్, మెసొపొటేమియా ప్రజల లిపిని ఏ లిపి అంటారంటే యూనిఫారం. మెసొపొటేమియా ప్రజల లిపిని ఏమంటారు? యూనిఫారం అంటారు. నెక్స్ట్ ఆప్షన్, యారాడ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే విశాఖపట్నం. యారాడ కొండలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది అన్నాడు ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ, రైట్ ఆప్షన్. నెక్స్ట్, జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు అన్నారు. జైన మతంలో చివరి వాడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు, ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్, అష్టాంగ మార్గాల్లో సమ్యక్ సమాధి అనగా అన్నాడు. అష్టాంగ మార్గాల్లో సమ్యక్ సమాధి అనగా సరైన ఏకాగ్రత అని అర్థం. అష్టాంగ మార్గంలో సమ్యక్ సమాధి అనగా ఏంటి అంటే సరైన ఏకాగ్రత. నెక్స్ట్ ఆప్షన్, ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగాల గురించి మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని, ప్రభుత్వ ఆదాయ వినియోగాన్ని వర్తింపజేయటం ద్వారా సమాధానాలు చెబుతారు, ఇది దీనికి ఉదాహరణ అన్నాడు. అంటే బడ్జెట్ అంటే ప్రభుత్వ బడ్జెట్, పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు, అంటే మీరు పిల్లలు బోధించినప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏమి తెలిసి అని విద్యార్థులు మీరు అడిగినప్పుడు, అంటే వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపజేయడం, అంటే పోలికలు అంటే డిఫరెన్స్ చెక్ చేసుకుంటారు. తద్వారా వారు సమాధానాలు చెబుతారు. దీన్ని ఏమంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం సాంఘిక మితి సాంకేతికాలు అంటాం, ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్, మౌఖిక సమాచారానికి ఉదాహరణ అన్నాడు. మనం మౌఖికంగా ఏంటి చెప్తాం? పూర్వం సమాచారం ఎలాగందించేవారంటే మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మనకి మౌఖికంగానే భారతదేశంలో అందించేవారు. ఇక్కడున్న ఆప్షన్ ప్రకారం బుర్రకథలు అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి అన్నారు. కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థానం నుండి అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి ఏది అంటే సిమ్యులేషన్ పద్ధతి. నెక్స్ట్ ఆప్షన్, రోజర్ బైబీ యొక్క 5V అభ్యసన నమూనా క్రమము. రోజర్ బైబీ యొక్క 5V అభ్యసన నమూనా క్రమం అన్నాడు. ఇది మీకు తెలుసు, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్ అనేది. అంటే నిమగ్నం కావటం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయటం, ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ. మన సమాజాన్ని పాఠశాల వద్దకు ఎప్పుడు తీసుకొస్తాం? ఇక్కడున్న ఆప్షన్ దృష్టి అయితే ఇవన్నీ గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడమా? కాదు.
గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడమా? కాదు. అంటే ఇది పాఠశాలను సమాజం వద్ద తీసుకెళ్ళడం లాగా వస్తుంది. మరి స్వాతంత్ర దినోత్సవం నిర్వహించడం ఇదే రైట్ ఆప్షన్. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం నిర్వహించినప్పుడు మనం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, లేదంటే ప్రెసిడెంట్ కానీ, ఎవరైనా మిలిటరీ అధికారులు రిటైర్మెంట్ చెందిన వాళ్ళు కానీ తీసుకొచ్చి మనం అక్కడ కార్యక్రమం జరుపుతాం. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఇది రైట్ ఆప్షన్. అంటే సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకురావడం. ఇదైతే మనం గ్రామస్తులు పాఠశాలను సమాజం వద్ద తీసుకెళ్తాం. ఇదైతే పాఠశాలను సమాజం వద్ద తీసుకెళ్తాం. మనకు రైట్ ఆప్షన్ ఇది. ఇప్పుడు ఏదైనా సరే గ్రామ పారిశుద్ధ కార్యక్రమం మన పిల్లలు తీసుకెళ్ళి చేయించినా అది కూడా పాఠశాలను సమాజం వద్ద తీసుకెళ్ళడానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్. జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా, చూడండి ఇక్కడ జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకునేది పద్ధతి. ఏ పద్ధతి అన్నారు? మీరు ఇందులో ఆప్షన్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చూడండి, మనం ఏమన్నాడు, ఏకంగా నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అని అన్నాడు. అంటే మరి అది ఎలా వస్తుంది? నది ప్రవాహ వేగం ఎలా చేస్తుంది? కేత పర్యటనల, పరిశీలన పద్ధత, ప్రయోగాల పద్ధత, వనరుల పద్ధతి అన్నాడు. ఇక్కడ ఏమిటి, మనకి పరిశీలన పద్ధతి మనకి రైట్ ఆప్షన్. ఎందుకు పరిశీలన పద్ధతి? మనం నునుపెక్కిన రాళ్ళు తెచ్చి చూస్తాము. ఈ నునుపెక్కిన రాళ్ళు తెచ్చి అబ్జర్వ్ చేస్తాడు పిల్లవాడు. అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎంత వేగం అనేది తెలియాలంటే మనం అబ్జర్వేషన్ కదా. కాబట్టి పరిశీలన పద్ధతి రైట్ ఆప్షన్. నెక్స్ట్, కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఉదాహరణ. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట అమ్మ. అంటే కాశ్మీర్ అనేది ఏంటి, మనకి ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది కదా. కాశ్మీర్ అనేది ఒక ప్రాంతం. అంటే ప్రాంతానికి సంబంధించిందంటే ప్రాంతీయ పంట కాబట్టి ప్రాంతం అనేది రైట్ ఆప్షన్. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట, ప్రాంతం కాబట్టి ప్రత్యేక ప్రాంతం కదా. అక్కడ భౌగోళిక లక్షణానికి సంబంధించిన ప్రాంతం, భౌగోళికం అనేది ప్రాంతం. నెక్స్ట్ ఆప్షన్. దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అని అనుమానం వచ్చింది. రమకు మతాల వారీగా పండగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ అన్నాడు. అంటే ఏంటి, అక్కడ మనకి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది, తద్వారా నేర్చుకోవడం జరిగింది. అంటే ఇక్కడ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట, ఇది రైట్ ఆప్షన్. సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశ్నించుట. నెక్స్ట్ ఆప్షన్. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏది అంటే మెటకాగ్నిటివ్ జ్ఞానం. దీన్నే అధిం సంజ్ఞానాత్మక జ్ఞానం అంటారు తెలుగులో. అంటే ఒకసారి మెటకాగ్నిటివ్ జ్ఞానం డైరెక్ట్గా ఇచ్చారు, లేదంటే అధి సంజ్ఞానాత్మక జ్ఞానం అని ఇస్తుంటారు. చూసుకోండి, అధిం సంజ్ఞానాత్మక జ్ఞానం. ఓకే, నేను పలికినప్పుడు స్పష్టంగా ఒక్కొక్కసారి లేకపోవచ్చు, అది కొంచెం ఫాస్ట్గా చెప్తే కొంచెం ఫ్లోలో కొంచెం తడబడవచ్చు. కానీ నేను అందించేది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే, నా గుణం కాదు. ఓన్లీ అందులో ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. నేను పలికే విధానాన్ని ఎవరో కూడా నన్ను ఎగతాళి చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లు పెట్టడం మానేస్తాననేమో మీరు చేస్తున్నారేమో. కంపల్సరీగా పెడతాను క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా, ప్రతి పేపర్ పెడతాను. ఎందుకంటే కొంతమంది కన్నా అందాలి. కోచింగ్ సెంటర్లో ఎవరికో కొంచెం మండినట్టు ఉంది నా పేపర్లు చూసి. కానీ దయచేసి విద్యని వ్యాపారంగా కాకుండా కొంచెం విద్యాదానం కింద చూడండి. అన్ని దానాల కన్నా విద్యాదానం మిన్నా అన్నారు పెద్దలు. వ్యాపారం చేసి సంపాదించే వాళ్ళు చాలామంది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. అడుక్కున్న వాళ్ళు కూడా నేను చూశాను, లక్షలు ల్యాండ్లో ఉన్న వాళ్ళు చూశాను, రోడ్డు మీద అడుక్కుంటున్నారు. ఆడ ఆస్తి చూస్తే లక్షలు ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు. వాళ్ళు అన్ని మీద సంపాదించారు, అది వృత్తి. కానీ మీరు మాత్రం
వాళ్ళతో సమానంగా చేయకండి. మీకు చేతనైతే మీ కోచింగ్ సెంటర్లో ఫీజులు తగ్గించి చెప్పుకోండి తప్ప, నేను తెలుగులో చెప్తే నువ్వు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయని నన్ను ఎటకరించావు. నేను ఫస్ట్లో అర్థం చేసుకోలేదు, నన్ను ఇద్దరు ఎటకరించారుగా. అది నేను మానేనమ్మా. కొంచెం మరి నేను ఇంకోసారి అటువంటి మెసేజ్ పెడితే నేను కొంచెం చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోండి, నా జోలికి రాకండి. నేను ప్రతి పేపర్ పెడతాను, నాకు వీలైనప్పుడు వెళ్తాను. అంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. కొంచెం సమయం కేటాయించుకున్నాను అనుకోండి, దగ్గరగా 100 పేపర్ వరకు పెడతాను. ఇంకా నాకు మెండిందంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడతాను, పిక్చర్స్ లేకుండా దగ్గర. ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఎవరైనా కానీ, ఐపీఎస్లు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా సరే, అంటే ఇందులో ఎవరైనా సరే ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అన్నది, ఈ బిట్టు మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే తప్పు పెడతారమ్మా. ఇది ఉపాధ్యాయుడు అనేది వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటున్నారు కాబట్టి వృత్తి విలువే. వీళ్ళు ఐఏఎస్ చేసి ఉండొచ్చు, ఐపీఎస్ చేసి ఉండొచ్చు, ఐఆర్ఎస్ చేసి ఉండొచ్చు, శాస్త్రవేత్త అయినా ఉండొచ్చు. ఇతను ఎందుకునేది ఏంటి, ఉపాధ్యాయుడు వృత్తి కాబట్టి వృత్తి విలువలు అవుతుంది. నేను వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ట్రై చేయండి. నా పేపర్లు ఫాలో అవ్వండి. అంటే ఎవరైతే నా పేపర్లు కావాలనుకున్నారో తప్పనిసరిగా వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చూసిన వీడియో సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఒకసారి లైక్ చేయలేదంటే మీకు నెక్స్ట్ వీడియో రాకపోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైతే వీడియో చూసి లైక్ చేయకుండా వదిలేశారో అతను వీడియోస్ రావు, తక్కువ వస్తాయి. అది యూట్యూబ్ రూల్. అది నేను పెట్టే పేపర్లు అన్నీ పెడుతున్నాను వీలైనంత వరకు. కొంతమందికి చేరినట్టు అనిపించట్లేదు, కొంతమంది మిస్ అవుతున్నట్టున్నారు. మరి కావాలని వదిలేస్తే నో ప్రాబ్లం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం లైక్ చేసుకోండి. ఓకే. క్రింది వానిలో విలువ లక్షణం కానిది అన్నాడు. విలువలు కంటికి కనిపించవు కదా, విలువలు కంటికి కనిపించవు కాబట్టి విలువలు మూర్తమైనవి, రైట్. విలువలు అంతర్లీనమైనవి ఉంటాయి, ఇది రైటే. విలువలు సమ్యత కలిగినవి, ఇది రైటే. విలువలు కంటికి కనిపించవు కాబట్టి కనిపించేవి మూర్తమైనవి కదా, మనకు రాంగ్ ఆన్సర్ ఇది అవుతుంది. ఈ మూడు రైటే. నెక్స్ట్ ఆప్షన్, విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగమన్నారు. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగమన్నాడు. మనకి ఆ రైట్ ఆప్షన్ ఏంటంటే మూల్యాంకనం. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగం అన్నాడు. ఇది మూల్యాంకనం.